రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు వడగళ్ల వానతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇవాళటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోతలైతున్నాయంటేనే మంత్రులతోని అధికారులతో మీటింగ్ పెట్టి సంచులెట్లా, లారీలెట్లా, పైసలెట్లా అని కేసీఆర్ అన్ని తయారు చేస్తుండే, తనలాడుతుండే. ఇవాళ వడ్లు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చి దాదాపు వడ్లు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చి ఇప్పటికి నెల 15 రోజులైంది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేయలేదు. ఏ ఒక్క జిల్లా మంత్రి కూడా ఈ రోజు వరకు ఒక రివ్యూ చేసిన పాపాన పోలే. మెదక్ జిల్లా ఉంది, ఇప్పటివరకు ఎవడన్నా ఒక మంత్రి వడ్లు ఎట్లా కొంటున్నారు, మక్కలు ఎట్లా కొంటున్నారు, శనగలు ఎట్లా కొంటున్నారు, సన్ఫ్లవర్ ఎట్లా కొంటున్నారు, అసలు రివ్యూ చేసిందా ఒక్కసారన్నా? ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, మంత్రులు రివ్యూ చేయరు. ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో. ఒక ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైన బాధ్యత ఏముంటుంది? రైతుకు ఇవాళ సాయం చేయని ప్రభుత్వం అది ప్రభుత్వమే కాదు. ఈ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు బంధు కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, విత్తనాల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కువ. దాదాపు ఎకరానికి 9-10 క్వింటాల పంట పండితే 6.5 క్వింటాల్ అనేటువంటి నిబంధన పెట్టారు. పోనీ 6.5 క్వింటాలన్నా కొంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయింది, మేము కొనమంటారు. రైతుకు కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, అది ప్రభుత్వం బాధ్యత. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటున్నావు. మరి సన్ఫ్లవర్ వేస్తే కొంటలేవు కదా, మక్కలేస్తే కొంటలేవు కదా, శనగలేస్తే కొంటలేవు కదా. పంట మార్పిడి చేయమనేది నువ్వే, మార్పిడి చేసిన రైతుల దగ్గర పంటలు కొనంది నువ్వే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శనగలు కూడా ఇలా సంగారెడ్డి జిల్లాలో గాని, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జొన్న పంట ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు జొన్నలు కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జొన్నలు కొనే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సన్ఫ్లవర్ కొనే పరిస్థితి లేదు. మక్క రైతులు కూడా ఇలా బాధపడతా ఉన్నారు. దానికి 26 క్వింటాల సీలింగ్ పెట్టిన మక్కలకు, ఆ మక్కలు కూడా కొనకపోవడం వల్ల ఇవాళ రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. సంచులు లేవు, మక్కలు అమ్మే రైతులను సంచులు మీరే కొనుక్కొచ్చుకోండి అంటున్నారు. సంచులు సరఫరా చేసే తెలివి లేదా? ఢిల్లీకి మాత్రం సంచులు పంపుతున్నావు, మూటలు మోస్తున్నావు. రైతులకు సంచులు ఇవ్వమంటే నీకు శాతం అయితలేదు. 69 సార్లు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, ఒక్కసారైనా ఒక కళ్ళం కాడికి వచ్చినావా? ఏ ఊళ్ళోనైనా ఒక వడ్ల కుప్ప కాడికి పోయి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు, ఆరుతడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి రాసినవనో గల్లీ గురించో మేము మాట్లాడలే. రైతుకు ఇబ్బంది కాకుండా చివరి గింజ దాకా అన్ని పంటలకు మద్దతు ధరించింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు దయచేసి మక్కలు, జొన్నలు, సన్ఫ్లవరు, శనగలు, ఈ అన్ని పంటల్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లకు సంబంధించి కూడా రైస్ మిల్లులు తీసుకోవడం లేదు, తరుగు పెడతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను నిన్న సూర్యాపేట జిల్లా పోయినా, ఇవాళ సిద్దిపేట జిల్లాలో తిరుగుతా ఉన్నా. అందరు రైతులు చెప్తున్న మాట ఒకటే, మేము వడ్లను పట్టిన తర్వాత కూడా, జాలీలో వేసిన తర్వాత కూడా బి గ్రేడ్ జోకుతున్నారు. బి గ్రేడ్ జోకడం వల్ల ఎకరానికి 700 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. అంతేకాదు తరుగు పెడుతున్నారు, సంచుకి కిలో తరుగు పెడుతున్నారు. అటు రైస్ మిల్లులు తరుగు పెడుతున్నారు, ఇటు సెంటర్లలో తరుగు పెడుతున్నారు. మరి తరుగు ద్వారా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు తరుగు, ఇంకొక వైపు బి గ్రేడ్, ఈ రెండింటి పేరు మీద కూడా వరిధాన్యం పండించిన రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ అన్నారు. నిన్ను నమ్మి సన్నవడ్లు పండిస్తే ఇప్పుడు యాసంగి పంటకు బోనస్ లేదంటున్నారు.
అంటే సన్నాలకు బోనస్ ఎగ్గొడుతీవి, ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్ పెడతీవి, తరుగు పెట్టా అని ఇప్పుడు 2 కిలోల తరుగు పెట్టబడుతుంది. అటు తరుగు పేరు మీద, ఇటు బి గ్రేడ్ పేరు మీద, అటు బోనస్ పేరు మీద రైతులకు మోసం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాటలు కాదు చేయాల్సింది, ఇప్పటికైనా నిజాయితీగా సెంటర్లకు రా, ఏ ఊరికైనా వడ్ల సెంటర్కు పో. ఇవాళ జొన్నలు, మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవర్ పండించిన రైతులతో మాట్లాడు, సెంటర్లకు వచ్చి మాట్లాడు, ఆ రైతుల ఆవేదన చూడు. ఇప్పుడు నేను చిన్న కోడూరు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రంలో మాట్లాడుతా ఉన్నా. 40 రోజుల నుంచి ఇక్కడ సన్ఫ్లవర్ కొనడం ఆగిపోయింది. 40 రోజులైంది. చెదలొస్తా ఉంది. సన్ఫ్లవర్కు కిందికి వెళ్ళి చెదలొచ్చి ఉన్న పంట ఖరాబ్ అవుతుంది. కొంటవా చెప్పవు, కొనవా చెప్పవు, ఎప్పుడు కొంటవో చెప్పవు. ఇలా మా ప్రైవేట్లు అమ్ముకుందామంటే 5,000 అంటున్నారు. మద్దతు ధర చూస్తే 7,720 రూపాయలు. మరి 5,000కే పోతే బయట ఎకరం మీద ఇవాళ 2,720 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. 2,700 ఇంటూ 10 క్వింటాలంటే 27,000 పోతుంది. ఎకరాన్ని 27,000 రూపాయలు నష్టం జరుగుతుంది రైతుకు. రైతు బంధు ఇవ్వైతివి, ఇట్లా మద్దతు ధర కొనకపోతే ఇట్లా 27,000 రూపాయలు రైతులు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా కొనాలి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతాడు, ఏమంటాడు, అంత మంచిగా సూపర్ కొంటున్నా అంటారు. సూపర్ కొంటే రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? సూపర్ కొంటే వడ్ల కుప్పల మీద ఎందుకు గుండె ఆగి రైతులు చనిపోతున్నారు? అంత మంచిగానే ఉంటే రైతులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మంచిగా లేదు పరిస్థితి. నువ్వు హైదరాబాద్లో కూర్చొని అంత మంచిగా ఉందని చెప్పుడు కాదు, కల్లాలకు వచ్చి మాట్లాడు, మార్కెట్లకు వచ్చి మాట్లాడు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఇప్పటికి 3 రోజులే తాళమేసి పెట్టిరు. లోపలికి వడ్లు పోనిస్తలేరు, మక్కలు పోనిస్తలేరు. ఏమైందంటే లోపల మాల్ బాగున్నది, సంచులు బాగున్నాయి, మరి లారీలు తెచ్చే శాతం అయితలేదా? లారీలు లేనికి కూడా 4 రోజుల నుంచి మార్కెట్ తాళమేసి పెడతారా? సిద్దిపేట మార్కెట్ యార్డ్ 3-4 రోజులు తాళమేసి పెట్టిండ్రు. ఏందయ్యా అంటే మాల్ బాగున్నది, లారీలు దొక్కలేవు. లారీలు కూడా పెట్టలేని చేతగాని ప్రభుత్వమా? కాంట పెట్టాలంటే ఇబ్బందే, సంచులు ఇయ్యాలంటే ఇబ్బందే, లారీలు ఇయ్యాలంటే ఇబ్బందే, మిల్లులో దించుకోవాలంటే కూడా తిప్పలే ఉన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత వడ్లను మాయిశ్చర్ వచ్చిన తర్వాత సంచులు ఇవ్వడానికి 1 వారం రోజులు పడుతుంది. సంచులు ఇచ్చినాక కాంట చేయడానికి 1 వారం రోజులు పడుతుంది. లారీలు నింపడానికి 1 వారం రోజులు పడుతుంది. మిల్లులో దించుకోవడానికి 1 వారం రోజులు పడుతుంది. పండించిన పంట అమ్ముకోవడానికి 1 నెల రోజులు ఒక్కొక్క రైతు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది నీ ప్రభుత్వంలో. 1 నెల రోజులు ఉంటే ఇంటికాడ బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, వ్యవసాయం కావాలి, ఇల్లేం కావాలి? గతంలో ఇట్లా వస్తే అట్లా 3-4 రోజులు అమ్ముకొని పోయిన వడ్లు. ఇప్పుడు 1 నెల రోజులు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అటు మిల్లోడు దించుకోడు, ఇటు ఇడ కాంట కాదు. లాస్ట్కి ఏమైతుంది, యాస్టకి వచ్చినాక 2 కిలోలు కటింగ్ పెడతా, తరుగు పెడతా. ఇక ఏం చేస్తావు, ఎంతకు వాడికి పెట్టు. ఇక ఇప్పటికే 1 నెల అయిపోయిందని రైతు అలసిపోయి తరుగుకు ఒప్పుకుంటున్నాడు. తరుగు పోయి అప్పుల పాలై ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒక్కటే, నీకు ఇవాళ మూసీ మీద ఉన్న ప్రేమ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ నీకు రైతుల మీద లేదు. పొద్దుగా లేస్తే నీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ మూసీ మీద రోజు ప్రేమ మీటింగులు పెడుతున్నారు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము? 6 కాలం కష్టపడ్డ రైతు కోసం ఎందుకో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టదు. రైతుల కోసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడు. రైతుల కోసం ఒక్క మంత్రి కూడా వచ్చి కొనుగోలు కేంద్రాలు చూసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కొంచెం రైతుల్ని పట్టించుకోండి. నువ్వు పేరుకు రైతు బిడ్డ అని డైలాగులు కొడతావు. నువ్వు డైలాగుల మందమే రైతు బిడ్డవు. నిజంగా రైతు బిడ్డవైతే గిట్లా రైతుల్ని గోస పెట్టవు. రైతు బిడ్డవైతే ఇట్లా ఎరువుల కోసం తిప్పలు పెట్టవు. నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డవు. నువ్వు అసలు రైతు బిడ్డవు కాదు. నువ్వు పోలీస్ కానిస్టేబుల్ బిడ్డవు. నువ్వు రైతు బిడ్డవు కాదు, కానిస్టేబుల్ బిడ్డవు. కనుకనే ఇవాళంతా ఈ కిరికిరి కార్యక్రమాలు, దొంగ కేసులు, దొంగ కథలు పడుతున్నావు నువ్వు. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు రైతు బిడ్డవైతే ఎందుకు ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నావు? ఇవాళ యూరియా అమ్ముడు బంద్ పెట్టిరు. మా చిన్న కోడూరులో ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి పండించే రైతులు ఉంటారు, కూరగాయలు పండించే రైతులు ఉంటారు, చెరుకు పండించే రైతులు ఉంటారు, ఆయిల్ పామ్ పండించే రైతులు ఉంటారు. వాళ్ళకి యూరియా కావాలి కదా. నువ్వు యూరియా అమ్మకం బంద్ పెడితే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి? చాలా మంది కొత్తిమీర లాంటి ఆకుకూరలు వేసుకొని కూడా 4 రూపాయలు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ క్యారెట్ కానీ కొన్ని కూరగాయలు పండించి బతికేటువంటి రైతులు ఉంటారు. ఇలా వాళ్ళకు నువ్వు యూరియా బంద్ చేస్తే ఎట్లా? వెనకట యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు తెచ్చి ఇంటికాడ వేసిపోయింది. ఇవాళ లైన్లు కట్టినా యూరియా దొరకదు, యాప్లు అప్లై చేసినా యూరియా దొరకదు. యూరియా అమ్మకాల మీద బ్యాన్ పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నడూ చరిత్రలో ఇట్లా యూరియా బ్యాన్ లేదు. దుకాణంలో పోతే స్టాక్ ఉన్నది. ఏమైందా యూరియా బస్తా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అమ్మద్దని చెప్పిండు, గవర్నమెంట్ అమ్మద్దని చెప్పింది. ఇదేం పద్ధతి?
ఇలా యూరియా ఈ యాసంగి తర్వాత కూడా అనేక మంది రైతులు సాగు చేస్తుంటారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పాము, చెరుకు తదితర పంటలకు అవసరం ఉంటుంది. అందువల్ల యూరియాపై బ్యాన్ ఎత్తివేయాలని, రైతులకు యూరియా అందుబాటులో పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సన్ఫ్లవర్ కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.